స్త్రీ. పురుషులు వారికి పెట్టిన పేరు స్త్రీలు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు ఎవరికీ తెలియదు. కానీ తెలిసిందొకటే, పురుషుల ఉద్దేశం ప్రకారం స్త్రీలు ఆలోచించేదొకటి, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని. అలాగని అదే నిజమంటారా? వాస్తవం ఏమిటి అంటే, చరిత్రహీనులంటూ ఉంటే అది పురుషులే కానీ స్త్రీలు కారు. ఈ పురుషుడే స్త్రీలు కనిపిస్తే మీరే మా మాత అంటాడు, మీరే దేవత అంటాడు, సోదరి అంటాడు. కానీ అనుకునేది మాత్రం ఈ స్త్రీ అంటే పురుషుడి యొక్క పాదధూళే తప్ప మరేమీ కాదు. మరి చేసేదేమిటి? స్త్రీల శిరస్సుపై, వారి శిరోజాలపై సూదులు గుచ్చుతూనే వారిని తమ పాదదాసిగా భావిస్తారు. స్త్రీలకు శీలహరణం చేస్తారు, మానభంగం చేస్తారు. గుర్తుంచుకోండి, యత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. అంటే అర్థం, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో దేవతలు అక్కడ నివసిస్తారు అని. ఎక్కడ స్త్రీలు అవమానించబడతారో అక్కడ దేవతలు, అదృష్టము కూడా లుప్తమైపోతాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి. శాంతి సౌభాగ్యాలనిచ్చే పడతి కన్నెర్ర చేస్తే రణచండిగా మారుతుంది. మహిళ మాతగా మారి ప్రాణాలు పొయ్యగలదు, ఆ మహిళే మృత్యువుగా మారి నాశనము చేయగలదు. ఎక్కడైతే స్త్రీ అవమానించబడుతుందో అక్కడ ఎంత గొప్ప దేశమైనా మహాభారత యుద్ధానికే దారి తీస్తుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. స్త్రీకి ఏ అవమానము జరగనివ్వకండి. ఒకవేళ అవమానం జరిగింది అంటే మీ మృత్యువు మీకు దగ్గరవుతున్నట్లే అర్థం చేసుకోండి. అవమానమనే పతనానికి మొదటి అడుగులో తగిలే మొదటి గాయం ఇదే. రాధాకృష్ణ.